स्वराज्य वैराज्य परमेश्वराज्य महाराज महाजगत्सव गंगा अन्नपूर्णाधिपति स्थान आजमदेव समर्पयामि नमस्कुरोमि नमस्कुरोमि जय नमः पार्वतीपतये हर 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 महादेव ఆపర్ మళ్ళీ కంటే చేస్తున్నారా చేయటల్లా ఎవరికి ప్రసాదం ఇవ్వటల్లా ఇక్కడ తిరగలేక మానేసా ఇక్కడే ఉంటాం ఇంకా గోపురం నాళ్ళు వచ్చాము ఇక్కడ వారంలోకి వస్తారు అందరూ ఇక్కడే ఇస్తారు అది అభిషేకం అయిపోయింది రేపే అభిషేకం ఏకధా బ్రహ్మణోపహారతి ఏకధైవ యజమానాయుష్కేజోత్తధాతి హర నమః పార్వతీపతే హర 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 మహాదేవ హర వెనక్కి జరగమ్మ ఓం నమః శివాయ 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 అయ్యా పక్క సరే ఒకసారి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు నిదానంగా చూసుకొని వెళ్ళండి తలగా తగులుతుంది చూసుకోండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి చెప్పండి वागर्धाविव संवृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरं वंदे पार्वती परमेश्वरं गंगा अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामी वारी देवस्थानं केशवस्वामिपेट ఒంగోలు ఈ రోజున ఆరుద్రోత్సవం సందర్భంగా ఈ దేవస్థానంలో తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుండి మహాగణపతి పూజ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అలాగే పంచామృతాభిషేకం భస్మాభిషేకం చందనాభిషేకం వివిధ ఫల రసాభిషేకాలు అలాగే అలంకరణ బిల్వార్చన మహామంగళ హారతి కార్యక్రమాలు స్వామివారికి చేసి తదుపరి ఉత్సవమూర్తులకి అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసి ఉదయం 5:30కి ద్వార దర్శనం ఏర్పాటు చేశాం. ఈ రోజున ఆరుద్రోత్సవం అనేటువంటి విశేషమైనటువంటి పర్వదినం. ఈ ఆరుద్రోత్సవం అంటే ఏంటి అంటే 2 మాటలు. ఆరుద్ర అంటే ఈశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండేటువంటి భక్తి ప్రపత్తుల చేత కార్తీక మాసంలో అత్యంత విశేషంగా ఈశ్వరుడికి కార్యక్రమాలు అభిషేకాలు రుద్రహోమాలు బిల్వార్చనలు జరుగుతుంటే శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుని అడిగారట, స్వామి కార్తీక మాసంలో నీకు జరుగుతున్నట్లుగానే నాకు కూడా ఒక విశేషమైనటువంటి ఒక రోజున
ఏర్పాటు చేయి, ఆ భక్తులందరికీ కూడా అలాగే నీలాగనే అనుగ్రహిస్తాను అని చెప్పి అడిగారట. పరమేశ్వరుడు ఆనతి ఇచ్చారట. ఏమనంటే కార్తీక మాసంలో ఒక సోమవారం పూట భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున నిద్రలేచి చన్నీళ్ళ స్నానం చేసి శివాలయానికి వచ్చి కార్తీక దీపారాధన చేసి ఈశ్వరుడికి అభిషేకాలు కానీ అర్చనలు కానీ వాళ్ళ శక్తి కొలది పూజాది కార్యక్రమంలో పాల్గొని చేసిన వాళ్ళకి ఎంతైతే ఫలితాన్ని నేను ఇస్తానో అటువంటి ఒక సోమవారం ఫలితం ఎంతైతే వస్తుందో అటువంటి కోటి సోమవారాల ఫలితాన్ని కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని విష్ణు సేవ చేసుకుంటారో వాళ్ళకి కోటి సోమవారాలు ఈశ్వరుణ్ణి అర్చన చేసినటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆనందించారట. అందుకని మనకి కార్తీక మాసంలో కోటి సోమవారాలు ఎప్పుడన్నా అడుగుతుంటారు. శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున కోటి సోమవారాలు ఫలితము అని. అలాగనే శ్రీ మహావిష్ణువు వెంటనే అలాగనే కార్తీక మాసం వెళ్ళిన తర్వాత ధనుర్మాసం అని వస్తుంది. ఈ ధనుర్సంక్రమణం జరిగినాక ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అని పరమేశ్వరుడు ఆనందిస్తే శ్రీ మహావిష్ణువు ఏమని చెప్పారు, ఆ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే శివార్చన చేసుకొని, ధనుర్మాసం విష్ణువుకు సంబంధించింది కాబట్టి నాకు ఇష్టమైనటువంటి ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈశ్వరుని అర్చన చేసుకొని చేస్తారో వాళ్ళకి నిత్య వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను అని చెప్పి ఆయన ఆనందించారట. వీళ్ళిద్దరికీ జరిగినటువంటి వడంబడి. అలాగనే ఈశ్వరుడు ఉద్భవించినటువంటి రోజు, ఉద్భవం ఈ రోజునే మొదలైంది అని మహా శివపురాణంలో చెప్తుంది. ఈ రోజు నుండి మహాశివరాత్రి దాకా ఉద్భవం జరుగుతూనే ఉందిట. శివలింగం ఉద్భవం బ్రహ్మ విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ కూడా మీరు గొప్ప నేను గొప్ప అనేటువంటి సంవాదంలో నేనే ప్రప్రథమంగా ఈ సృష్టిని చూశాను అనేటువంటి వివాదంలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలోనూ ఒక అగ్ని స్వరూపంగా లింగ స్వరూపంగా ఆయన వెలిశారట. ఆయన వెలిసి మీరిద్దరూ కాదు, దీనికి ఆది అంతం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మీ గొప్పవాళ్ళు, మీరు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళని నేను చెప్తాను అన్నారట. దానికోసం బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి ఊర్ధ్వ భాగానికి వెళ్తే శ్రీ మహావిష్ణువు వరాహ స్వరూపంగా అధోభాగానికి వెళ్ళారట. వెళ్తూనే ఉన్నారు కానీ ఎంత దూరం పోయినా కూడా అంచెం తెలుసుకోలేకపోయారట. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారట. తిరిగి వచ్చాయా మీ మహానుభావ, ఆది అంతము లేనివాడివి, నువ్వు జననాలు మరణాలు లేనివాడివి, సామాన్యవాడికి మహానుభావ. కాబట్టి సదాశివ నువ్వు 11 రకాలైనటువంటి దివ్యమూర్తివి. ఆ 11 రకాల దివ్యమూర్తి ఏందయ్యా అంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని బ్రహ్మ విష్ణువు స్తుతి చేశారట. ఆ రోజు నుంచి మహాశివరాత్రి దాకా ఈ ఘట్టం జరిగిందట. అందుకని ఈరోజు ఉద్భవం పుట్టినరోజు అని జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు ఆ ఉద్భవంతో అయిన తర్వాత శ్రీ మహావిష్ణు వాళ్ళిద్దరూ కూడా నువ్వే గొప్పవాడివి, ఆది అంతం లేనివాడివి అని ఒప్పుకున్న రోజు మహాశివరాత్రి అయింది. అటువంటి పర్వదినం రోజున ఈ ఆరుద్రోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ విశేష కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇప్పుడు 10 గంటల నుంచి కూడా నగరోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఆరుద్ర ఉత్సవం అనేది శ్రీకాకుళి బాలరావు గౌరవ్ గుప్తా రవికుమార్ గారి కుటుంబ సభ్యులు శాశ్వత ఉభయదాతులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. భక్తులు కూడా ఎంతోమంది విచ్చేసి ఈరోజు కార్యక్రమంలో చూసి తీర్థప్రసాదాలు తీసుకొని తరించారు కనుక అందరూ కూడా ఆలయానికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ.